హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో ముందుగా అయితే అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మరి వరలక్ష్మి వ్రతం వీడియో అయితే అండి నేను కొంచెం ఆలస్యంగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మరి శుక్రవారం రోజు అందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారు కదండి. నేను కూడా చాలా చక్కగా చేసుకున్నాను. ముందుగా అయితే అండి గుమ్మంలో రంగవల్లికి అయితే సిద్ధం చేసుకున్నాను. ఇక పండుగ అంటేనే మనకి గుమ్మానికి మామిడి తోరణాలు ఉంటే చాలా కలకల్లాడుతుంది కదండి. అందుకే నేను ముగ్గు వేసుకుని చక్కగా మామిడి తోరణాలు కూడా కట్టేసుకున్నానండి. సో మరి వరలక్ష్మి వ్రతం అంటేనే ముత్తైదువులు చాలా చక్కగా మంగళకరంగా ఉండాలి కదండి. అందుకే మనము కంపల్సరీగా అయితే అండి కాళ్ళకి పసుపు అయితే రాసుకునే పూజ మనం స్టార్ట్ చేయాలి. ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము మనము ఈ విధంగా పసుపు రాసుకొని పూజలు చేశామంటే చాలా బాగుంటుందండి. ఇక వరలక్ష్మి వ్రతం రోజైతే అండి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు ఈ విధంగా మంగళకరంగా కాళ్ళకి పసుపు పూసుకొని చేతికి గోరింటాకు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే చాలా బాగుంటుంది. సో నేనైతే అలాగే చేశానండి. ఇక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు కూడా రెడీ చేశానండి. 3 రకాల ప్రసాదాలు చేశాను. పరమాన్నము, దద్దోజనము, ఇక పులిహోర. సో అమ్మవారికి ప్రసాదాలైతే రెడీ అయిపోయాయండి. ఇక నేను పూజ చేయడానికి అన్నీ సిద్ధమైతే చేసుకుంటున్నానండి. సో మరి నేనైతే 3 రకాల ప్రసాదాలు చేశానండి. మన ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ మనం భక్తితో అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పిస్తే చాలండి. ఇక నేను పూజ చేయడానికి కూడా రెడీ అయిపోయాను. కొత్త చీర అయితే కట్టేసుకున్నానండి. ఇక అమ్మవారి కోసం అయితే అండి నేను చామంతులతో మాల తయారు చేయాలని అనుకున్నాను. ఇక్కడైతే అండి చామంతులకి కాడలు అస్సలుండవు. అందుకే నేను ఈ విధంగా చామంతులను అల్లుకుంటున్నానండి. చాలా చక్కగా మనము ఈ థ్రెడ్ ఇలా పెట్టేసుకొని అల్లామంటే మనకి పూల జడ అల్లుతాం కదండీ! సేమ్ అదే విధంగా ఈ దండ అనేది మనకి రెడీ అవుతుంది. మీకు కానీ తెలియకపోతే దీనికి సంబంధించిన వీడియో నేను మళ్ళీ సెపరేట్‌గా అయితే అప్లోడ్ చేస్తానండి. చూసారు కదా! చాలా చక్కగా మనకి పూలమాల అయితే రెడీ అయిపోయిందండి. కాడలు ఉన్నా సరే కాడలు తీసేసే ఇటువంటి మాలనైతే రెడీ చేస్తారండి. ఎలాగో నాకు కాడలు లేవు కాబట్టి చాలా బాగా రెడీ అయిపోయింది. ఇక పసుపు, కుంకుమతో బొట్లు పెట్టేసుకొని అమ్మవారికైతే అండి నేను పూలైతే సమర్పించుకున్నాను. ఇక ఇక్కడ చూస్తున్నారు కదండీ! తామర పువ్వు ఆసనం అయితే నేను కలశం కోసమని సిద్ధం చేసుకున్నాను కదండీ! దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. మీరు చూడొచ్చు. సో, మరి ఇక కలశానికి నేను కొబ్బరికాయనైతే రెడీ చేస్తున్నానండి. అమ్మవారి రూపంగా భావించే ఈ కలశానికి మనము చాలా చక్కగా తిలకం బొట్టు పెట్టాలండి. అందుకే నేను కుంకుమతో ఈ విధంగా తిలకం బొట్టయితే అమ్మవారికి పెట్టేస్తున్నాను. పసుపుతో ముందుగా టెంకాయ అంతా చక్కగా మనము అలంకరణ చేసుకొని ఈ విధంగా పసుపు బొట్టు పెట్టామంటే చాలా అందంగా ఉంటుందండి. సో మరి నేనైతే అదే విధంగా పెడుతున్నానండి. చాలామంది పేపర్‌తో కట్ చేసి ఈ డిజైన్ అయితే పెట్టుకుంటున్నారు. అలా ఏమీ లేకుండా మనము డైరెక్ట్‌గా చేత్తో కూడా పెట్టుకోవచ్చండి. నాకైతే చాలా చక్కగా ఈ బొట్టనేది వచ్చేసిందండి. అమ్మవారికి చాలా అందంగా ఉంది కదండీ! ఇక కొబ్బరికాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇక కలశం చెంబును కూడా మనం చక్కగా శుభ్రం చేసుకొని పసుపుతో అలంకరించుకొని కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నామంటే కలశము చెంబు కూడా మనకి రెడీ అయిపోతుందండి. సో మరి ఇక చెంబులో మనము వా నీరనేవి పట్టుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండీ! చాలా చక్కగా నేను కలశానికి అలంకరణ కూడా చేసేస్తున్నాను. ఇక కలశానికి కావాల్సినవన్నీ మనము ఈ చెంబులో వేసుకోవాలండి. సో ముందుగా అయితే అండి నీరు 3/4 అయితే మనం పట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, కాసుతో చక్కగా మనము కలశంలో పెట్టుకొని ఇక 5 మామిడాకులైతే పెట్టుకోవాలండి. మామిడాకులు లేకపోతే తమలపాకులు కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే అండి మామిడాకులు ఉన్నాయి కాబట్టి నేను మామిడాకులైతే పెట్టుకుంటున్నాను. ఇక కలశం కోసం తోరం కూడా రెడీ చేశానండి. 5 వరసలతో నేను తోరం అయితే రెడీ చేశాను. ఇక కలశానికి ఒక తమలపాకు కట్టేసుకొని పువ్వుతో ఈ విధంగా తోరం అయితే రెడీ చేసుకుంటున్నానండి కలశానికి కట్టడానికి. సేమ్ ఇటువంటి తోరం అయితే అండి చేతికి కూడా రెడీ చేసుకోవాలి. అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఈసారి నేను చేతికి కూడా తోరం అనేది రెడీ చేసుకున్నానండి. సో మరి కలశానికైతే అలంకరణ అయితే చేసేస్తున్నానండి. సో నాకైతే అండి చాలా సంతోషంగా ఉంది. నేను ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. దీనికి సంబంధించిన వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇక్కడ మీకు అప్లోడ్ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా అయితే చేసుకున్నాను. అయితే భక్తి శ్రద్ధలతో అయితే నేను చేసుకున్నానండి. చూస్తున్నారు కదా! చక్కగా కలశం కూడా రెడీ అయిపోతుంది. సో మరి ఈ విధంగా కలశాన్ని మనము అందంగా రెడీ చేసుకొని అమ్మవారిని తలుచుకుంటూ కలశమైతే సిద్ధమైతే చేసేసామండి. ఇక లక్ష్మీదేవిని కూడా మనము సిద్ధం చేసుకున్నామంటే అన్నీ మనకి రెడీ అయిపోయినట్టే అండి.
సో, ఇప్పుడు కలశం పైన జాకెట్ ముక్కతో మనము పెట్టుకోవాలి కదండీ! నేను ఫోల్డింగ్ అయితే ఈసారి ఈ విధంగా పైన కుచ్చులొచ్చేలాగా చేసుకొని కలశానికైతే పెట్టుకున్నానండి. చాలా అందంగా ఉంది కదా! పోయినసారి అయితే ప్లెయిన్‌గా పెట్టుకున్నానండి. ఈసారి ఈ విధంగా కుచ్చులతో అయితే పెట్టానండి. సో, పసుపు, కుంకుమతో అమ్మవారికి బొట్టయితే పెట్టేసుకొని, ఇక ఇప్పుడు మనము గాజులైతే వేయాలండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గాజులు, జాకెట్టు, చీర అన్నీ మనము పెట్టాలండి. సో, అందుకే నేను కొత్త గాజులు తెచ్చి లక్ష్మీదేవి కోసం అయితే అండి అలంకరిస్తున్నాను. ఇక మన దగ్గర ఏదైనా బంగారది చైన్ కానీ ఏదైనా ఉన్నా సరే అండి మన ఇష్టము. ఏదైనా మనము అమ్మవారికి అలంకరణగా వేయవచ్చు. నేను కూడా అదే విధంగా వేశానండి. ఇక నల్ల పూసలు కూడా వేద్దామని చెప్పి అమ్మవారికి మంగళసూత్రంలాగా నల్ల పూసలు కూడా అలంకరించానండి. సో, మరి చాలా చక్కగా నేనైతే చేసుకున్నానండి. భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా అమ్మవారిని మా ఇంటికైతే ఆహ్వానించుకున్నాను. ఈ సంవత్సరం చాలా బాగా చేశానండి. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని చెప్పి నేను అమ్మవారిని కోరుకుంటూ పూజనైతే ప్రారంభించుకుంటున్నాను. సో, కలశాన్ని అందంగా సిద్ధమైతే చేసేసుకున్నానండి. ఇక ఆ తర్వాత మనము ఫస్ట్‌గా అయితే అండి గణపతికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత కలశ పూజ చేసుకొని, ఇక లక్ష్మీ పారాయణము అవన్నీ మనం చదువుకోవాలండి. లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత తోర గ్రంథి కూడా పూజ చేసుకోవాలండి. చేతికి తోరమైతే రెడీ చేసామన్నాం కదా! గ్రంథి పూజ కూడా చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తానండి. ఈసారి ఇంకొంచెం నేను తెలుసుకొని తోరం కట్టుకునేటప్పుడు ఎటువంటి మంత్రాలు చదువుకోవాలి అయన్నీ నేను తెలుసుకున్నానండి. అన్నీ తెలుసుకొని ఈసారి పూజ అయితే చేస్తున్నాను. ఏదైనా తప్పులుంటే అమ్మవారు నన్ను మన్నిస్తుందని అనుకుంటున్నాను. ఇక లక్ష్మీదేవిని అయితే అండి తామర పువ్వులో కూర్చొని పెట్టాను. కాస్త బియ్యం పోసి, పసుపు, కుంకుమ వేసి లక్ష్మీదేవిని ఇక్కడ అమర్చుకున్నానండి. లక్ష్మీదేవిని పుష్పాలతో నేను అలంకరిస్తున్నాను. ఇక లక్ష్మీదేవిని అలంకరించాక మనము ఇక చేయాల్సింది గణపతినైతే మనము చేసుకోవాలండి. దానికన్నా ముందు చేతికి కట్టుకునేదానికి తోరానైతే రెడీ చేసుకొని మనము అమ్మవారి దగ్గరైతే ఉంచుకోవాలండి. మామిడాకు ఈ విధంగా చుట్టుకొని మనము ఫస్ట్ అయితే అండి ఒక ముడి వేసుకోవాలి. ఇదే విధంగా సెంటర్‌లో మామిడాకు పెట్టుకున్నాక ఇటు సైడు 4 ముళ్ళు, అటు సైడు 4 ముళ్ళైతే వేసుకోవాలండి. టోటల్ మనము 9 ముళ్ళైతే వేసుకొని తోరం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక తోరగ్రంథి పూజ కూడా మీకు చూపిస్తానండి. అది పూజ అంతా అయిపోయినాక చివరలో మనము చేసుకుంటాము. అది కూడా మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనము తోరం అయితే రెడీ చేసుకొని ఈ విధంగా అమ్మవారి దగ్గరైతే పెట్టుకోవాలి. సో, ఈసారి కాస్త నేను ఎటువంటి తప్పులు లేకుండా ఇంకా కొంచెం తెలుసుకొని పూజ చేసుకోవాలని అన్నీ నేను చక్కగా తెలుసుకున్నానండి. సో, ఈసారి చేతికి తోరం కూడా కట్టుకోవాలని అనుకున్నాను. అందుకే ఈ విధంగా తోరానైతే రెడీ చేసుకుంటున్నానండి. సో, మరి చాలా చక్కగా మనకి ఆడవాళ్ళకి ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా ముఖ్యమైనది కదండీ! సో, ఈ సంవత్సరం కూడా అమ్మవారు నన్ను కరుణించిందండి. నేనైతే చాలా చక్కగా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నాను. సో, మరి తోరం అయితే రెడీ అయిపోతుందండి. మీరు మామిడాకు లేకపోతే తమలపాకు కూడా కట్టుకోవచ్చు. లేదంటే పుష్పం కూడా పెట్టుకోవచ్చండి. సో, నేనైతే ఈ విధంగా తోరానైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక ఈ వరలక్ష్మి వ్రతము ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఆడవాళ్ళందరూ లక్ష్మీదేవిలాగా పూజకు ముందే అలంకరించుకొని చాలా చక్కగా అన్నీ వేసుకొని మనము పూజ అయితే చేయాలండి. ముఖ్యంగా కాళ్ళకి పసుపు పూసుకొని పూజ చేసుకోవాలి. సో, పూజకి ఇక్కడ అన్నీ సిద్ధమైతే చేశానండి. అరిటాకు కూడా వేసుకున్నాను. ప్రసాదాలు, నైవేద్యాలు పెట్టడం కోసము. సో, ముందుగా అయితే అండి నేను ముహూర్తము వచ్చిన వెంటనే పైన గుళ్ళో అయితే అండి నేను దేవుడి గుడిలో దీపం అయితే వెలిగించుకున్నాను. వెలిగించుకొని పూజ అంతా స్టార్ట్ అయితే చేశానండి. సో, మంచి ముహూర్తంలోనే నేను ప్రారంభించుకొని ఇక అదే ప్రకారంగా కంటిన్యూ అయితే చేసేస్తున్నానండి. ముందుగా అయితే దీపారాజన చేసుకుందాము. ఇక దీపారాజన చేశాక మనము నైవేద్యాలైతే సమర్పించుకోవాలి. ఇక ముందుగా అయితే గణపతిని మనము పూజించుకోవాలండి. సో, గణపతిని పూజించాక మిగతా పూజ అయితే చేయాలండి. పసుపుతో అయితే మనము ముందుగా గణపతిని పూజించుకోవాలి. సో, నేనైతే అండి 3 రకాల నైవేద్యాలైతే సిద్ధం చేసుకున్నాను కదా! అమ్మవారికి నైవేద్యాలు కూడా పెట్టుకుంటున్నాను. సో, మీకు ఎంత బాగా చేయగలరో అన్ని ప్రసాదాలైతే మీరు చేసుకోవచ్చండి. ఇక ఒక ప్రసాదమే కూడా పెట్టి కూడా చేయొచ్చండి. మన శక్తి కొద్దీ మనము ఎంత చేయగలమో అంత చేసి మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పించామంటే చాలండి. మనము చేయలేకపోయినా చాలా చేయాలి, ఆర్భాటాలు చేయాలని అవేమీ లేవండి. మనకి ఎంత చేయగలమో అంత చేసుకోవచ్చు. ఇక నేనిక్కడ పసుపుతో గణపతిని చేయడానికి కూడా రెడీ చేసేస్తున్నానండి.
ఒక తమలపాకులో చక్కగా పసుపు పెట్టుకొని పసుపు ముద్దతో గణపతిని అయితే చేసుకోవాలండి. సో గణపతిని చేశాక మనము పసుపు కుంకుమలతో గణపతిని పూజించుకోవాలి. సో గణపతి అయితే రెడీ అయిపోయారండి. సో మరి ఇప్పుడు ఫస్ట్‌గా అయితే గణపతి పూజ అయితే చేయాలి. మనము గణపతి నామాలతో చక్కగా మనము గణపతిని ముందు పూజ చేసుకుందామండి. ఇక ఆ తర్వాత కలశం పూజ అయితే చేసుకుందాము. ఇక నేనైతే అండి గణపతికి పసుపు కుంకుమలతో అలంకరించుకొని చక్కగా గణపతి నామాలన్నీ చదువుకుంటూ గణపతిని చక్కగా అయితే పూజించుకున్నానండి. సో మరి నా పూజని ఆ విఘ్నేశ్వరుడు స్వీకరించాడని అనుకుంటున్నాను. ఏదైనా తప్పులుంటే ఆయన్ని క్షమించమని కూడా కోరుకుంటున్నానండి. ఇక గణపతికి మనము పూజ చేసుకున్నాక నైవేద్యం కూడా సమర్పించుకోవాలండి. ఇక తాంబూలం కూడా పెట్టుకోవాలి. పండ్లు ఫలాలతో తాంబూలము అర్పించుకోవాలండి. ఇక ఆ తర్వాత ధూపదీపాలతో మొత్తము మనము పూజ అనేది చేసుకొని ఆరతి కూడా ముందుగా మనము గణపతికి ఇవ్వాలండి. ఆ తర్వాత గణపతి పూజ మొత్తము పూర్తయ్యాక అంటే నీరాజనాలు కూడా హారతి ఇచ్చాక మనము కలశ పూజ అనేది ప్రారంభించుకోవాలి. సో నేను కూడా అదే విధంగా అయితే అండి చేశాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా చక్కగా నేను భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి అయితే ప్రార్థించుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణపతియే నమః. తాంబూలం సమర్పయామి. ఇక గణపతి పూజ అయ్యాకైతే అండి నేను కలశానికి పూజ అయితే చేసుకుంటున్నాను. అమ్మవారిని మనస్ఫూర్తిగా పిలుచుకుంటున్నానండి. కలశంలోకి అమ్మవారు వచ్చి చేరేందుకు నేను పూజనైతే చేసుకుంటున్నాను. అమ్మవారిని ఈ విధంగా పిలుచుకున్నాక మనము చాలా చక్కగా అమ్మవారికి మంత్రాలతో మనము జపించుకొని ఇక తాంబూలం కూడా సమర్పించుకోవాలండి. అమ్మవారికి కూడా పూజ చేశాక కలశ పూజ అంతా అయ్యాక ఇక మనము నెక్స్ట్ లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకోవాలండి. లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మనము లక్ష్మీ అష్టకం కానీ ఇక శతనామావళి కానీ అష్టోత్తరం కానీ ఇవన్నీ చదువుకోవాలండి. నేనైతే అన్నీ చదువుకుంటున్నాను. ఇక ఫస్ట్ అయితే అండి మనము లక్ష్మీదేవిని శతనామాలతో పూజించుకుంటూ మనము పుష్పాలతో మనము లక్ష్మీదేవిని అయితే పూజించుకోవాలండి. సో లక్ష్మీదేవిని కూడా పూజించాక మనము తోరగ్రంథి పూజ అయితే చేసుకోవాలి. సో ముందుగా అయితే అండి లక్ష్మీదేవిని నేను పూజించుకుంటున్నాను. చాలా భక్తి శ్రద్ధలతో అయితే అండి నేను పూజిస్తున్నాను. ఇక లక్ష్మీ పూజ అయ్యాకైతే అండి మనము గ్రంథి పూజ అయితే చేసుకోవాలి. 9 గ్రంథులకి మనము ముందుగా అయితే పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇక ఆ తర్వాత ఒక్కొక్క గ్రంథికి మనము మంత్రాలు చదువుతూ పూజ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే అండి నేను 9 గ్రంథులకి మంత్రాలు చదువుతూ పూజ అయితే చేసుకున్నాను. కమలాయై నమః. ప్రథమ గంధిం పూజయామి. రమాయై నమః. ద్వితీయ గంధిం పూజయామి. లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మై నమః. పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయై నమః. షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసోదర్య నమః. అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీవరలక్ష్మై నమః. నవమ గ్రంథిం
ఇక తోరగ్రంథి పూజ అయ్యాకైతే అండి నేను ధూపం వెలిగించుకున్నాను. ఇక చివరగా అయితే అండి మనము కంపల్సరీగా మనము ఈ వరలక్ష్మి వ్రతం రోజున చారుమతి దేవి కథనైతే చదువుకోవాలండి. కథ చదివితేనే మనకి సంపూర్ణంగా అయితే ఉంటుంది. ఇక నేను చారుమతి కథ కూడా చదువుకుంటున్నాను. ఇక ఆ తరువాత లక్ష్మీదేవికి నేను అష్టకం అయితే చదువుకొని పసుపు కుంకుమలతో పూజ అయితే చేసుకుంటున్నాను. నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడేది. గయ్యాలిగా కాకుండా ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మి దేవిని. నీ నడవడికను చూసి నాకు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరీ సర్వ పాపహరే దేవి మహాలక్ష్మి నమస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజే యోగ సంభూతే మహాలక్ష్మి నమస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమస్తుతే. శ్వేతాంబర హరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమస్తుతే. మహాలక్ష్మాష్టక స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలం పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభా. ఇది శ్రీ మహాలక్ష్మాష్టక స్తోత్రం సంపూర్ణం. ఇక చివరగా అయితే అండి పూజ అంతా అయిపోయాక మనము కర్పూర హారతులు అయితే ఇవ్వాలండి. దానికన్నా ముందు మనము కొబ్బరికాయ కొట్టుకొని దేవతకైతే సమర్పించుకోవాలి. ఇక నేను తర్వాత కర్పూర హారతులు కూడా ఇచ్చి మార్నింగ్ పూజ అయితే అండి వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా నేను ముగించుకున్నాను. ఎంతో ఆనందంగా అయితే ఉందండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా నాకు వరలక్ష్మీదేవి కటాక్షించిందండి. చాలా చక్కగా నేను మనస్ఫూర్తిగా దేవతకి పూజ అయితే చేసుకున్నాను. సో ఇక పూజ అంతా చేశాకైతే అండి మనము తోరాన్ని చేతికి కట్టించుకోవాలి. ముత్తైదువులతో కానీ భర్తతో కానీ చేతికి కట్టించుకోవాలండి. నేనైతే మా భర్తతో చేతికి తోరాన్ని అయితే కట్టించుకున్నాను. ఇక ఆ తర్వాత భర్తల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి. అప్పుడే మనకి ఈ వరలక్ష్మి వ్రతం ఫలితం అయితే దక్కుతుంది. నేను చివరగా ఆయన దగ్గర ఆశీస్సులు అయితే తీసుకున్నాను.
సో, పూర్తిగా అయితే అండి పూజ అయితే పూర్తయిపోయింది. ఇక మరొకసారి అయితే అండి సాయంత్రం వేళ మనము సంధ్యా వేళలో మరొకసారి దీపారాజన చేసి ఏదైనా నైవేద్యము కానీ, పండ్లు గానీ సమర్పించుకొని మనము వరలక్ష్మీదేవికి పూజ అయితే చేసుకోవాలి. ఆ తర్వాతే అండి మనము వాయినాలైతే ముత్తైదువులకి ఇవ్వాలి. నేనైతే అండి సాయంత్రం పూజ కూడా రెడీ చేసేసాను. చూస్తున్నారు కదండీ! మరొకసారి దీపారాజన చేసుకొని నేను భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలతో అమ్మవారినైతే నేను పూజించుకున్నాను. ఇక ముత్తైదువులనైతే పిలుచుకున్నానండి. 6 గంటల తర్వాత నేను వాయినాలు ఇచ్చేందుకు అన్నీ సిద్ధమైతే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్ సేపు కనపడలేదు, దాని తర్వాత నేను చూసా, ఇప్పుడు కనపడుతుంది. ఇక ముత్తైదువులకైతే అండి మనము పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలము, పండ్లు, ఇక ముఖ్యంగా అయితే అండి శనగలు దానంగా ఇవ్వాలి. ముత్తైదువులైతే వచ్చేసారు. పెద్దవాళ్ళనైతే పిలుచుకున్నానండి. వారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటే చాలా మంచిది కదా! సో, ఇక్కడ పూణేలో అండి హిందీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని కూడా పిలుచుకున్నానండి. వాళ్ళు కూడా చక్కగా మన సాంప్రదాయాన్ని పాటిస్తామని చెప్పారు. అందుకే నేను పాదాలకి పసుపు పూసి వాళ్ళని అమ్మవారలుగా భావించి చాలా చక్కగా నేను వాయినాలైతే ఇవ్వడానికి రెడీ అయిపోయానండి. చూస్తున్నారు కదా! వాళ్ళకి పసుపు, కుంకుమ మనము పెట్టేసి తర్వాత మనం వాయినం అయితే ఇవ్వాలి. నాకు ఈసారి చాలా సంతోషంగా ఉందండి. చాలా చక్కగా పూజ చేసుకున్నాను. ఇక ముత్తైదువులకు వాయినం కూడా ఇచ్చేసానండి. సో, మరి చాలా బాగా అయితే ఈ సంవత్సరం చేసుకున్నానండి. ప్రతి సంవత్సరము ఇదే విధంగా చేసుకోవాలని అమ్మవారినైతే నేను మనస్ఫూర్తిగా అయితే ప్రార్థించానండి. ఇక శుక్రవారం కాబట్టి అండి అమ్మవారిని అయితే మనం కదిలించకూడదు. మరుసటి రోజు శనివారం రోజు యథావిధిగా మరొకసారి పూజ చేశాక దీపారాజన నైవేద్యం సమర్పించాక నేను ఉద్వాసన అయితే చెప్పుకుంటానండి. సో, ఈ సంవత్సరం కూడా అండి చాలా బాగా అంతా జరిగింది. సో, మరి మీ అందరికి కూడా ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా చాలా చక్కగా పూజలైతే చేసుకున్నారని అనుకుంటున్నానండి. సో, మరి మీకు గాని నా లాగ్ నచ్చేటట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుర్రు డ్యాన్స్ నేను కూడా చేయాలి. ఏడ ఏడ ఏడ